షేలింగంపల్లి నియోజకవర్గంలోని జయనగర్ కాలనీలోని చెందిన కమ్యూనిటీ హాల్ స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రహరీ నిర్మిస్తుండటంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మహిళలను వీడియో తీస్తూ బెదిరించడంతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జయనగర్ కాలనీకి చేరుకుని ప్రైవేట్ వ్యక్తులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం జయనగర్ కాలనీ లేఅవుట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ తో పాటు వినాయక చవితి వేడుకలు గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నారని తెలిపారు. కొందరు ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ల్యాండ్ తమదంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే 2010 నుంచి 2024 వరకు హెచ్ఎండిఏకి ఆర్జీఏ ద్వారా ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసినా ఇక్కడ కాలనీకి సంబంధించిన పార్క్ ల్యాండ్ ఉందని అధికారులు ఆర్డీఏ ద్వారా బదిలిచ్చారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపైన ఇప్పటికే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, ఎన్నో ఏళ్లుగా ఈ స్థలాన్ని కాలనీ వాసులు ఉపయోగిస్తుంటే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ మీద కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి పైన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అంతా కొంచెం ఇచ్చేసుకోవడానికి లేకుండా ఇప్పుడు వచ్చి నానా గొడవ చేసి వెళ్తున్నారు, కబ్జా చేసి వెళ్ళిపోతున్నారు. మేము మున్సిపాలిటీ బోర్డు కూడా పెట్టి అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. అయినా కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాది అని చెప్పి వెళ్తున్నారు. ఇది ఎన్నిసార్లు ఇట్లా మేము ప్రొడ్యూస్ చేయాలి, ఎన్నిసార్లు మేము చూపించాలి? మాకు రక్షణ ఏది? మాకు వచ్చి మీరే వచ్చి చెప్పాలి అందరూ కలిసి. నమస్కారం. మీ అందరికీ కూడా తెలుసు, జయానగర్ కమ్యూనిటీ హాల్ కట్టాలా అని చెప్పి 30 సంవత్సరాల నాటి లేఅవుట్లో ఉండటమే కాకుండా దొంగ డాక్యుమెంట్లు వస్తున్నాయి అనే ఉద్దేశంతో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద హుడాకి అప్లై చేస్తే కూడా ఇది కమ్యూనిటీ హాల్ ప్లేస్ అని చెప్పి క్లారిటీగా ఇచ్చినటువంటి సందర్భం ఇప్పుడే అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి దొంగ డాక్యుమెంట్లతో రోడ్లు కూడా వాళ్ళు సృష్టించినటువంటి డాక్యుమెంట్కి కలవకుండా ఒక డాక్యుమెంట్ మీద ఒక ప్రాంతంలో కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఈ కమ్యూనిటీ సెంటర్ని కమ్యూనిటీ హాల్ ల్యాండ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు. నేను 11 సంవత్సరాలుగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నా. ప్రతి సంవత్సరం వినాయక చవితికి కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్లో మెడిసిన్స్ ఇవ్వటానికి కానీ, కరోనా మందులు ఇవ్వటానికి కానీ, జీహెచ్ఎంసీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కానీ వాడుకున్న సందర్భం నాకు ప్రత్యేకంగా కూడా తెలుసు. ఇక్కడికి రావటమే కేసులు బుక్ చేస్తాం, మీ మీద ఎఫ్ఐఆర్లు చేపిస్తాం, ఏదో పోలీస్ వ్యవస్థ అంతా నా జేబులో ఉన్నట్టు వ్యవహరించినటువంటి తీరు. కాలనీ గృహిణులు వస్తే వాళ్ళ ఫోటోలు చేసిన విధానం, ఎవడొచ్చినా వాడు అంతు చూస్తామని నేను వచ్చినా కూడా మాట్లాడినటువంటి సందర్భం. ఏమైనా విషయం ఉంటే కాలనీ వాళ్ళు కలిసి కూర్చొని పోలీస్ స్టేషన్లోనో మున్సిపాలిటీలోనో సంబంధిత అధికారుల దగ్గర మాట్లాడుకునే స్వేచ్ఛ ఉండగా రౌడీయిజం చేసి కాలనీ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారంటే ఎవరు కూడా ఊరికినే ప్రసక్తి లేదు. రోజులు మారినాయి, ప్రజలు తిరగబడే పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు చూశారు, ఒక చోట ఆర్డర్ తీసుకొచ్చి ఇంకో చోట పైపులు పాతటం అంటే ఎంతవరకు సమంజసం అనేది ఇవాళ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్లారిటీగా లేఅవుట్లో కానీ, హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి లేఅవుట్లో కానీ క్లారిటీగా ఇది కమ్యూనిటీ సెంటర్ అని క్లారిటీగా ఉంది. 30 సంవత్సరాలుగా కమ్యూనిటీ ఇష్యూస్ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అందరు కూడా మీడియా మిత్రులు కూడా చాలామంది కూడా తెలుసు. జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు. ఏ కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా, ఏం పనులు చేయాలన్నా జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకోవాలి. ఎటువంటివి లేకుండా పక్క ప్లాట్లలో కోర్టు ఆర్డర్లు తీసుకొని ఈ ప్లాట్కి బార్కెట్లు వేయటం అనే విధానం తప్పు. కోర్టుని గౌరవిస్తాం, కానీ ఈ రౌడీలు మిస్ప్లేస్ చేసి ఒక ప్లాట్ల బదులు ఇంకో ప్లాట్లు పెట్టి ఫెన్సింగ్ లేసి కాలనీ ప్రజలను భయభ్రాంతులు చేస్తా అంటే ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత, వారి హక్కు కాపాడాల్సిన బాధ్యత, పేపర్ల రూపంలో ఉన్నదాన్ని కాపాడాల్సిన బాధ్యత
మా మీద ఉంది. ఏమైనా ఉంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోండి. మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, హెచ్ఎండి అధికారులు ఉన్నారు. కూర్చోటానికి వేదికలు ఉండగా 20 నీ పేపర్లు అన్నీ కరెక్ట్ ఉంటే 20 మంది రౌడీలతో వచ్చి రౌడీజం చేసి దుర్భాషలు ఆడి ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మంచి పద్ధతి కాదు. ఈ రౌడీజం అనేది ఎప్పుడు కూడా ప్రజల సమక్షంలో నడవదు. ప్రజలు తిరగబడితే రౌడీలు అనేవాళ్ళు మిగలరు. మంచి పద్ధతి కాదు. దొంగ డాక్యుమెంట్లు ఉంటే ఉపసరించుకోండి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు, మీ డాక్యుమెంట్ హక్కు ఉంటే ఎక్కడైతే హక్కు ఉందో ఆ హక్కును మీరు కాపాడుకోండి. తప్పించి ప్రజా అవసరాలకి ఉపయోగపడే గ్రౌండ్ని తీసుకొచ్చి కబ్జా చేయాలనుకుంటే ఎక్కడ కూడా సహించేది లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, అధికారుల దగ్గర కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీ పేపర్లు చూపించి మీ స్థలాలు ఎక్కడున్నాయో దానికి న్యాయం చేకూర్చే విధంగా ప్రయత్నాలు చేయడం తప్పించి పబ్లిక్ ప్రాపర్టీస్ని కబ్జాలు చేయాలనే విధానానికి స్వస్తి పలకండి. ఇంకొకసారి వస్తే ఊరుకునేదే లేదు. ఇప్పటికే ఎవరికి వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్ని తెలిసిన ప్రాంతాల్లోనే మీరు కబ్జా చేయాలని వచ్చారంటే అది తప్పుడు విధానం, ఇది మంచి విధానం కాదు. మీరు సరి చేసుకోండి అని చెప్పి కూడా ఈ సంబంధిత కబ్జాదారులకి హెచ్చరికగా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అందరూ వచ్చి ఆడుకునే ఒకటే ఒక గ్రౌండ్, అది కూడా లేకుండా చేసేస్తున్నారు. బతుకమ్మ ఆడుకుంటాము, ఏది లేకుండా చేసేస్తే ఎట్లాగా? ఇప్పుడు మాకు నా పేరు లలిత, జయనగర్ కాలనీ అసోసియేషన్ కమిటీ హాల్ ఇది. మా 30 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇప్పటికిప్పుడు వచ్చేసి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి ఇది